వాళ్ళందరూ బిఎల్ఓ అందరూ దయచేసి స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి. తదుపరి కార్యక్రమాన్ని ఈ రోజు తారీఖున మనము జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడము సాంప్రదాయంగా మారింది. ఇది ఎందుకు జరుపుకోవాలి? ప్రతి వయోజనుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి బాధ్యతగా మనము ఏదైనా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ఏదైనా మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలన్నా మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి. ఆ హక్కు రావాలి అంటే మనం ముందుగా బాధ్యతగా మన వంతు బాధ్యతగా మనమందరము ఓటరుగా ప్రతి ఒక్కరూ నమోదు కావాలి. మనం ఎప్పుడైతే ఓటరుగా నమోదు అవుతామో అప్పుడే మనకు ప్రశ్నించేటువంటి ఒక హక్కు మనకు వస్తుంది. ఏ ప్రభుత్వాలైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ చేసేటువంటి కార్యక్రమాలు మనకు నచ్చనప్పుడు ఆ ప్రభుత్వాన్ని మార్చుకునేటువంటి అధికారం మనకు ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారైనా కావచ్చు, 3 సంవత్సరాలకు ఒకసారైనా కావచ్చు. మనకు ఉన్నటువంటిది ఓన్లీ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులు మనము ఎన్నుకునేటువంటి స్వేచ్ఛ మనకు ఉంటుంది. ఈ ఓటు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎందుకు ఆ దినమే అని మనకు మీ అందరికీ కూడా అనుమానం రావచ్చు. మన 1900 వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత 1950 జనవరి 26 మనకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. ఆ దినాన్ని మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ దినానికి మునుపు ఒకరోజు అంటే ఈ దినం ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖున మనకు రాజ్యాంగంలో ఒక చట్టం చేయబడి అప్పట్లో 2011లో శ్రీమతి ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మనము అధికారికంగా చేపట్టడం జరిగింది. ఈ అధికారికంగా చేపట్టిన తర్వాత ఇప్పటికి 16 సంవత్సరాలు, ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖున ఇప్పుడు 16 సంవత్సరాలుగా మనము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. మండల స్థాయిలోనూ జరుపుకుంటున్నాము, బూత్ లెవెల్ స్థాయిలోనూ జరుపుకుంటున్నాము, అలానే నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున చేపట్టబోతున్నాము. ఎందుకు? దీనివల్ల మనకేంటి ఉపయోగం? మనకు కాదు, ప్రజలకు, ప్రతి ఒక్క ఓటర్కి చైతన్యం పరచాలి, మనం తెలియజేయాలి. ఎవరైనా 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటర్ల జాబితాలో ఓటర్గా నమోదు కాకుండా ఉన్నట్లయితే వారికి అందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా తెలియజేసినట్లయితే వాళ్ళందరూ వయోజన హక్కు ద్వారా మనకు ఓటర్ హక్కు ద్వారా వాళ్ళందరూ ఓటర్ల జాబితాలో చేర్చుకోబడతాయి. ఇంకా చాలా మంది వయోజనులు కానీ లేదంటే 18 సంవత్సరాల నిండినటువంటి ఉంది. అటువంటి ఉదాసీనతా భావం పోగొట్టాలి అంటే మనం ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అందుకనే మేము కాలేజీలో కూడా అప్పుడప్పుడు మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం. డిగ్రీ కాలేజీలో కానీ లేదా ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ మేము స్వీప్ అనేటువంటి ఇంత తెలియజేసినా కానీ మన ఓటర్ల జాబితాలో 386 మంది ఓటర్లు కానీ ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళే నమోదు కావడం లేదు. వాళ్ళందరినీ మనం చైతన్యపరచడానికి ఇటువంటి కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, తర్వాత బూత్ లెవెల్ స్థాయిలో కానీ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంకొక భారీ ఎత్తున ఈ ప్రాజెక్ట్ని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఇంకా వక్తలు చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు, వారందరూ కూడా మనం మాట్లాడదాము. ముఖ్యంగా మన యొక్క ఏఎస్ఓ గారు ఈ యొక్క ఓటు యొక్క హక్కు దినాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఓటు అనేది మన యొక్క జన్మ మాదిరిగా భావించాలా, దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండడం, ఓటును నమోదు చేసుకోవడంలో చాలా నిర్లక్ష్యం ఉన్నారు. దయచేసి అందుకని ఇప్పటి నుంచే అవగాహన కలిగిస్తున్నారు. సార్ గారు మనకు ఏఎస్ఓ గారు క్లియర్ గా చెప్పారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు మనకు 19 జనవరి 26 రిపబ్లిక్ ఒకరోజు ముందుగా ఈ యొక్క ఓటర్ హక్కును కల్పించారు. కాబట్టి నమోదు కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని పరిశీలించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నాకు ఎన్నికలే అని కాకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి ఈ యొక్క ఓట్ల యొక్క ప్రాధాన్యతను చాలా చక్కగా మనము గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, పెద్దలకు, నాతోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నా పేరు ఓస్ మోహన అంజున్. నేను 9వ తరగతి జెడ్పీహెచ్ఎస్ పిల్లర్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈ రోజు నేను జాతీయ ఓటర్స్ డే గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాను. నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే ఉచిత ఎన్నికలు అంటే ఏంటి. ఉచిత ఎన్నికలు అంటే ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా తనకు ఇష్టం వచ్చిన నాయకుడిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా ఉంది. ఓటు వేసే హక్కు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? ఒక బాలికలు అంటే 18 సంవత్సరాలు దాటిన బాలికలు
ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసే హక్కు లభిస్తుంది. అలాగే వారు వేసే ఓటు వారికి రావాల్సిన హక్కులు, వారి చట్టాల గురించి, అలాగే వారికి జరిగే న్యాయం, అలాగే వారికి విద్యాపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వారికి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన అవసరాలు కావచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుడిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఉచిత ఎన్నికలు అంటే ఏమిటంటే వారు ఎవరికి భయపడకుండా, ఎవరు బెదిరిస్తే కానీ భయపడకుండా వారికి ఇష్టం వచ్చిన నాయకుడిని ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మనకు ఇష్టం వచ్చిన నాయకుడిని ఎంచుకుంటాము. మన హక్కుల కోసం, మన చట్టాల కోసం పోరాడతాం. కానీ మనలో ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతలని చేయము. బాధ్యతలు అంటే ఏంటంటే ఇప్పుడు మనలో కానీ చూసుకుంటే, మన పిల్లల గ్రామ పంచాయతీలో కానీ చూసుకుంటే మనం ఏమనుకుంటామంటే మన శుభ్రతగా ఉండాలి. అంటే మన ప్రభుత్వం అంటేనే ప్రజలు. అలాంటి ప్రజల స్థలాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఏంటంటే బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అలాగే రోడ్లు కావచ్చు, ఎక్కడ చూసినా మనం చెత్త వేస్తూ ఉంటాము. చెత్త వేస్తాం కానీ ఉండిలే పంచాయతీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అనుకుంటారు. వారు కూడా మనలాంటి మనుషులే. మనం మన హక్కుల కోసం, మన చట్టాల కోసం ఎలా పోరాడతామో మనం మన బాధ్యతలను కూడా అంతే తీర్చిదిద్దాలి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు, పెద్దలకు, నా తోటి విద్యార్థులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ జనా, వెరీ గుడ్. ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు సార్? మాస్టర్ ఇంకా ఎవరు? పిల్లలే కాదు, ఇంకా ఎవరైనా మన సైడ్ నుంచి BLOs కానీ లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చి ఇక్కడ కింద కూర్చో అంటే భయం లేదా బెదిరింపు ఉండకూడదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేయాలి. మేము ఓట్లు వేస్తాము కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. డబ్బులకు మేము ఓటు వేయకూడదు. మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓటు వేయాలి. మా బాధ్యతలు మేము నిర్వహించాము. కానీ మాకు రావాల్సిన అన్ని మాకు కావాలి. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? సో అందరికీ నమస్కారం. నేను మీ పీలేరు తహసీల్దార్. నా పేరు శివకుమారమ్మ. వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే అనధికారులు, ఇక్కడ చేసిన మన బడి పిల్లలు, కాలేజ్ పిల్లలు, అలాగే మా BLOలు, అధికారులు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ ముఖ్యంగా మనము ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నాం. దీని గురించి కొంచెం బ్రీఫ్ గా, అసలు నేషనల్ ఓటర్స్ డే అంటే ఏంటి? మనందరికీ తెలుసు, 1950 జనవరి 26 మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అలాగే దానికి ఒక రోజు ముందు అంటే ఈ రోజు జనవరి 25, 1950 మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన రోజు. ఆ రోజునే మనం క్రమేణా ఈరోజు 2011 సంవత్సరంలో మనకు ఆ రోజుని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడానికి మనకు అప్పుడున్న ప్రధానమంత్రి గారు దీన్ని అమలు చేశారు. అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున మనం ఈ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటాం. అసలు ప్రధాన ఎన్నికల కమిషన్ ఎందుకు ఏర్పడింది? ప్రధాన ఎలక్షన్ కమిషన్ ఏదైతే అప్పుడు మనం రాజకీయ పార్టీని ప్రజల 18 వయో పరిమితి దాటిన ప్రతి ఒక్క వ్యక్తి తన ఓటును వినియోగించుకొని నిష్పాక్షపాతంగా ఒక రాజకీయ పార్టీని ఎన్నుకుంటే ఆ రాజకీయ పార్టీకి ప్రభుత్వం గడపడానికి ఈ ఎన్నికల కమిషన్ అనేది ఏర్పాటైంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైతే 1950 సంవత్సరం జనవరి 20 మనం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయి, అలాగే కరెక్ట్ గా 2011 సంవత్సరంలో 60 ఏళ్ళు పూర్తయింది. అంటే డైమండ్ జూబ్లీ అప్పుడున్న ప్రధానమంత్రి గారు ఈ NVD సెలబ్రేషన్ చేయాలని అప్పుడు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే మన ప్రజల్లో ముఖ్యంగా ధన, కుల, ప్రాంత, ధనంతో అలాగే ప్రతి ఒక్కరిలో కొంచెం నిర్లిప్తత ఉంటుంది. నేను ఓటు వేయకపోతే ఏమవుతుంది, నేను వేస్తేనే గెలుస్తారా, నేను ఏం తర్వాత ఓటు వేసేది, అసలు ఓటు నేను ఎందుకు వేయాలా, నాకేం చేసినారు. యువతలో మార్పు వస్తే మన దేశ రాజకీయాలన్నీ కూడా మారిపోతాయి. ఒకసారి దేశ రాజకీయం మారిందంటే మనకన్నీ మంచి జరుగుతుంది.
కాబట్టి నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో, అలాగే జనవరి 1వ తారీఖు ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతుందో వారు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ఎన్నిటి సెలబ్రేషన్స్ అనేది మనకు చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు 16వ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు జనవరి 1వ తారీఖు ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతుందో ఆ యువత ప్రతి ఒక్కరూ కూడా తన ఓటు నిర్భయంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే మన పేరులు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి మీ దగ్గర నమోదు చేసుకొని మీ పేరు ఎవరైతే ప్రత్యేకంగా ఈ జనవరి ఇప్పుడు మనం ఏదైతే 25వ తారీఖు ఆ 18 ఏళ్ళు పూర్తయిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ యువకుడి పేరుని ఈ ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ముందుకు వచ్చి మీ ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్నిటి సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, కుల మత ప్రాంత ధన దీనికి ఎన్నిక లోపడకుండా మీరు దానికి అనుగుణంగా కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు పనుల మధ్య వారికి మంచి ఉత్సాహం కలగాల. పిల్లలు రవి ఆ కప్పు ఇవ్వండి, కప్పు పెన్ను వేదిక మీదకి వచ్చి మీ ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. నారదు నెక్స్ట్ మాధవి, బి మాధవి 280, ధనలక్ష్మి. వీరందరికీ ప్రశంసా పత్రాలు ఎందుకు ఇస్తున్నాము అంటే వీళ్ళు ఓటర్ల మ్యాపింగ్ లో 70 నుంచి 70% చేసినటువంటి మా బిఎల్ఓస్ అందరూ వీళ్ళు. ఆంజనేయులు, పి ఆంజనేయులు, మనోహర్ రెడ్డి, గౌతమి పి, లక్ష్మీ ప్రసన్న, సురేంద్ర, పెద్దపల్లి సురేంద్ర, భాను, సమీలా భాను, మీరు తీసుకోండి మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మీ అందరి యొక్క కరతాల ద్వారా వారికి అందరికీ స్వాగతం పలకాలా? వెరీ గుడ్. ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులుగా మీ ఓటు మీ భవిష్యత్తు
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. మన ఓటు మన గర్వం, మన కర్తవ్యం. మన ఓటు మన గర్వం, మన కర్తవ్యం. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ.